బాయ్ అండి, నమస్తే. ఏంటంటే నేను ఎన్నో ఫోజులు పెట్టి చేసుకుంటాను. మీకేంటి లంజముడలారా? మీకు మళ్ళీ రంకు మూలంలో తిరగట్లేదు. మీ కొడుకులు మళ్ళీ ఎవరినో పెట్టు తీసి తెచ్చుకోలేదు. మీ కూతురికి మళ్ళీ ఎవరినో తీసి పెట్టుకోలేదు. మరి నా జోలికి ఎందుకు వస్తున్నారు లంజముడలారా? లంజ కొడుకుల గుర్తులు తెగిపోతాయి. నా ఇష్టం. అసలు మీరెవరు? అమ్మ చుట్టమో, బాబు చుట్టమో, ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అయినా కాదు, కుక్కగా మళ్ళీ చూస్తాను. నేను ఎవరినైనా సరే లంజల్ని కుక్కలకు మళ్ళీ చూస్తాను. నేను రంకు మొగులు పెట్టుకున్న వాళ్ళని కూడా కుక్కలకు మళ్ళీ చూస్తాను. అలాంటి లంజం ఉండాలారా? నాకు పేర్లు ఎడతారా? ఆఫ్ వేసుకుంటానో చూపించుకుంటాను. మీకెందుకు ఏం చూపించుకుంటే మీకెందుకు? మీకు మళ్ళీ తొంగుంటలేదు కదా, రంకుమూళ్ళు పెట్టుకుంటలేదు కదా, రంకుమూడు అలా వెళ్ళాక ఇలాగా దూరేసి గుడిసెల్లో వెళ్ళట్లేదు కదా. అలాంటి చేతి తప్పే. లంజ లంజముండలారా, నా జోలికి రాకుండి మీ జోలికి నేను రాను. నా జోలికి వచ్చారు, ఇవాళ తిట్టాను, సరిపోయింది కదా. లంజముండలారా, గుడ్డి కిందకి 50 వేసి 45 వేసి వచ్చేసినా సరే రంకుమూళ్ళు పెట్టుకుంటాలో, రంకుమూళ్ళు అమ్మడ తిరగటాలో, రంకుమూళ్ళు బయటికి వెళ్ళి కానీ ఊరు మూళ్ళతో తిరగటాలో అలా చేస్తే తప్పే. లంజముండలారా, నేను ఏ డ్రెస్సులు వేసుకున్నా తప్పు కాదు. ఏంట్రా లంజా కొడుక, నువ్వు లంజా అంటున్నావు ఏంట్రా లంజా కొడుక? లంజా కొడుక, నీ గుత్తి తిన్నంగా చూసుకో. గుత్తిగాడు ఉన్న బొచ్చు శుభ్రంగా గొరిగించుకో. నీ పిల్లం ఉండగానే నువ్వు పక్క ముండతో ఎందుకు కొలుగుతున్నావురా? అవి చేస్తే తప్పురా లంజా కొడుక. నువ్వు లంజా కొడుక అంటే నేను తిట్టలేనేంట్రా లంజా కొడుక? నీకు గుర్తు తెగిపోతుంది లంజా కొడుక. లవండా మీకు తోలు ఇలా తీసేసి ఉప్పు కారం అలా పలసగా అద్దుతాను. లంజా కొడుక, నా జోలికని ఎవరితోనే లంజా కొడుకు కానీ, లంజమ్ముండు కానీ, రంకుముండ కానీ, తిరుగుబోతుముండ కానీ, ఆ రంకుమూడు ఉంచుకున్న ముండ కానీ, నా జోలి నా పేరు కానీ ఎక్కడైనా కదిపారా మీ పుట్టి పూర్వత్రం తరివేస్తాను నేను. మీ కొడుకుల్ని బయట ముండలని అమ్మట తిరగకుండా, మీ కొడుకులు బయట వాళ్ళు ఏమంటే వర్ణ భేదాలు లేకుండా చేసుకోకుండా, వాళ్ళు మీ వర్ణాలు చేసుకునేలాగా ఏడవండి అని చెప్పండి. కొడుకులు ఎంత ఉండగానే రంకు మూడోళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటేనే కొడుకులు ఏం చేయటం లేదు. మరి వాళ్ళు ఎదవలే కదా, ఇంక నేనేం చెప్తారు? లంజమ్ముండా, నువ్వు నన్ను అంటే నీకు ఏం పని చెప్పు. నేను నా ఇష్టపడి డ్రెస్సులు వేసుకుంటాను, చెప్పు ఒకసారి. లంజమ్ముండ కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. లంజమ్ముండా, లంజ కొడుకులారా, మీ ఇద్దరికి వార్నింగ్లు ఇస్తున్నాను. లంజ కొడుకులారా, చంపేస్తారా, నరికెత్తారా? ఎవరైనా చంపేస్తారా, నరికెత్తారా? లంజ కొడుకులారా, మీరు ముందు తప్పుడు వేషాలు ఇక్కడ మీరు వర్ణమా, నా భేదమా, నా చుట్టమా, నా పట్టమా? నన్ను ఎందుకని కెలుగుతున్నారు? ఎందుకని కామెంట్లు పెడుతున్నారు? లంజ కొడుకల్లారా, చింపేస్తారు పూకిన కొడకల్లారా. నాకు బూతులు రావనుకుంటున్నారేమో. ఇప్పాను అంటే నా ఎంత మంచి ఉండదు, నా ఎంత సెటదే ఉండదు. అన్నాను అంటే దీవెనలు అయిపోతాయి. దీవించిన శుభం కలుగుతుంది, అశుభం కలిగించిన అశుభం అవుతుంది. లంజ కొడుకలారా, నా జోలికి వచ్చారంటే నడు రోడ్డు మీకు ఒక్క సాగు యాక్సిడెంట్ అయి సత్తారు. లంజ కొడుకలారా, ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ముండమొయ్యాలి. లంజ కొడుకలారా, ఈ ఆడముండలు తిట్టిన ముండలేమో ఇంటికి వచ్చేటప్పుడు మొగుళ్ళు రంకు మొగుళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు పతివతలు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. లంజ ముండలారు, ఎవరైనా ఉన్నని చెప్పి ఆగుతారు. నీకు ఆస్తులు రాసిచ్చారు, అంబాలో పోసేరు, డబ్బులు పోసేరు, ఉన్నంతసేపు కొట్టుకుంటారా? ముసలదైనా సరే, బండదైనా సరే, బక్కదైనా సరే, తర్వాత వాళ్ళ దారాలు చూసుకుంటారు. లంజమ్ముడలారా, బరి తెగించేసారు, సంపాదించేస్తారు. ఎలా పడితే అలా సంపాదించేస్తారు. నా ముఖం చూడండి, నేను ఎంత కష్టపడుతున్నాను. ఇప్పుడు ఒక్క రూమ్ తీసుకున్నాను, ఆ రూమ్ కూడా తికానా ఉండలేదు. ప్రతి ఏదో ఫోన్ చేసేయటమే. ఎందుకు ఫోన్ చేస్తున్నావురా నువ్వు? ఫోన్ చేస్తే 300 కొట్టు, వీడియో కాల్ ముఖం చూసి మాట్లాడాలంటే 500 కొట్టు. అలా ఇష్టమైతేనే ఫోన్ చేయండి, లేకపోతే నోరు మూసుకుని ఊరుకోండి. కింద పైన లంజముడలో లంజ కొడుకులు.